ఓకే, ఈ వీడియోలో మనం కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ ఇయర్ లో మీరంతా లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మనము కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లిమిట్స్ కి కొంచెం కొత్త టాపిక్ ని మనము యాడ్ చేసినట్లయితే దాన్నే మనం కంటిన్యూటీ అంటాం. ఓకే, ఆ కొంచెం కొత్త టాపిక్ ఏంటిదో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. సో అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్. ఓకే, ముందు ఒక గ్రాఫ్ ని కన్సిడర్ చేసుకుందాం. ఈ గ్రాఫ్ లో ఒక ఫంక్షన్ ని డ్రా చేసుకుందాం. ఆ ఫంక్షన్ కన్సిడర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ విధంగా, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా కంటిన్యూషన్ అయ్యి ఈ విధంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి జంప్ చేసి మళ్ళీ ఇట్లా ఈ విధంగా కంటిన్యూషన్ అయింది ఫంక్షన్, ఒక ఫంక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ కి ఇక్కడ వాల్యూ లేదు. ఇక్కడ ఒక పాయింట్ డ్రా చేసుకుందాం. ఇది ఏ అనే పాయింట్. ఓకే, ఏ అనే పాయింట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఈ గ్రాఫ్ అంతా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్, అనుకున్నాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏ కాడ కంటిన్యూటీ కాదా అని క్వశ్చన్ అడిగినట్లయితే దిస్ ఇస్ నాట్ కంటిన్యూటీ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అంటాం, నాట్ కంటిన్యూయస్ అంటాం, లేదంటే నాట్ కంటిన్యూటీని మనము డిస్కంటిన్యూయస్ అంటాం. డిస్కంటిన్యూయస్ ఫంక్షన్. నాట్ కంటిన్యూటీ అన్న ఒకటే, డిస్కంటిన్యూయస్ అన్న ఒకటే. ఓకే, ఎందుకు కంటిన్యూటీ అంటే డిస్కంటిన్యూటీ అన్నాం? చూడండి ఇక్కడ ఏ కాడ మనకు డిఫైన్ కాలేదు, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే ఏ అనే వాల్యూ కాడ డిఫైన్ చేయబడలేదు ఫంక్షన్, అందుకు ఇది కంటిన్యూటీ అన్నాం. ఓకే, ఇంకో గ్రాఫ్ చూడండి. ఇక్కడ సెకండ్ గ్రాఫ్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి గ్రాఫ్ ఈ విధంగా వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి పైకి ఇట్లా జంప్ అయింది. ఈ విధంగా ఇట్లా జంప్ అయ్యి ఇక్కడ నుంచి కంటిన్యూస్ అయింది ఫంక్షన్. చూడండి ఇక్కడ, అంటే ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఏ దగ్గరికి వచ్చి ఆగిపోయి జంప్ అయ్యి మళ్ళా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయింది ఫంక్షన్. ఇప్పుడు చెప్పండి, ఈ ఫంక్షన్ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏ పాయింట్ కాడ కంటిన్యూటీ అవుతుందా కాదా? కాదు. ఎందుకంటే చూడండి ఏ కాడ డిఫైన్ అయింది, అంటే డిఫైన్ కాలేదని దీన్ని మనం కంటిన్యూటీ కాదని చెప్పినాం. ఇక్కడ ఏ అనే పాయింట్ కాడ డిఫైన్ అయింది ఫంక్షన్, కానీ ఇది కంటిన్యూటీ కాదు. అంటే ఏ అనే కాడ కంటిన్యూటీ ఒక్కటే, అంటే డిఫైన్ కావటం ఒక్కటే కాదు, లిమిట్ కూడా ఎగ్జిట్ కావాలి. చూడండి ఇక్కడ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ షుడ్ ఎగ్జిట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ పాయింట్ కాడ మనకు లిమిట్ ఎగ్జిట్ కావాలా. లిమిట్ ఎగ్జిట్ కావటానికి మనము ఫస్ట్ ఇయర్ లో మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటిది అది? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఈ కండిషన్ ని మనకు సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఏ కాడ లిమిట్ ఎగ్జిట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, చూద్దాం ఇప్పుడు లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. చూడండి, ఏకి కొంచెం లెఫ్ట్ సైడ్ ఈ విధంగా, అంటే ఇక్కడ దీని ఏమనుకో L1 అనుకుందాం. రైట్ సైడ్ లిమిట్ ఏంటిది? ఏకి రైట్ పక్కన, అంటే కొంచెం ఏకి ఇక్కడ ఈ పాయింట్ ఏమనుకున్నాం L2 అనుకున్నాం. చూడండి ఇక్కడ
L1 L2 అనేది సేమ్ కాదు. చూడండి ఇక్కడ మనము పాయింట్స్ పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 7. L1 కాడ 3 అనే వాల్యూ వచ్చింది, అంటే లెఫ్ట్ లిమిట్ 3. L2 కాడ మనకు అంటే L1 ఈక్వల్ టు 3 ఇక్కడ రాద్దాం. L1 ఈక్వల్ టు 3. L2 కాడ మనకి ఏమొచ్చింది ఇక్కడ 7. L2 కాడ 7. అంటే ఇది ఈక్వల్ కాదు కాబట్టి అప్పుడు మనం ఏం రాయొచ్చు, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ప్లస్, అంటే ప్లస్ అంటే రైట్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది వచ్చింది కాబట్టి మనకు నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది కూడా నాట్ కంటిన్యూటీ ఫంక్షన్ రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ discontinuous limit of the should not exit at x equal to a. అంటే చూడండి ఇక్కడ ఏ కాడ వాల్యూ అనేది ఎగ్జిట్ కాలేదు కాబట్టి లిమిట్ ఎగ్జిట్ కాలేదు కాబట్టి ఇది కూడా నాట్ కంటిన్యూటీ ఫంక్షన్ లేదా డిస్కంటిన్యూటీ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్ మనం కంటిన్యూటీ అంటానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ రాసుకుందాం. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఫస్ట్ పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏ should be defined. ఇదేగా ఫస్ట్ పాయింట్. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లో ఏ అనేది డిఫైన్ కావాలా, ఫస్ట్ పాయింట్ ఇదేగా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిది, చూడండి సెకండ్ పాయింట్ చూడండి ఈ గ్రాఫ్ లో చూడండి. ఈ గ్రాఫ్ లో ఏ కాడ డిఫైన్ అయి ఉంది పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కాడ డిఫైన్ అయింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, కానీ లిమిట్ ఎగ్జిట్ కాలేదు కాబట్టి సెకండ్ పాయింట్ ఏమని రాయొచ్చు మనము, లిమిట్ should be exit at x equal to a. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏ అంటే ఏ అనే పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఏ. ఒకవేళ మీరు ఏ అనే ప్లేస్ 2 తీసుకున్నాం అనుకో, ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఈ 2 కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి. ఓకే, ఇంకో గ్రాఫ్ చూడండి, థర్డ్ గ్రాఫ్. ఇక్కడ ఇంకో పాయింట్ రాయండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎగ్జిట్ కావడానికి మనకు కాన్సెప్ట్ ఏంటిది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఇది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు థర్డ్ గ్రాఫ్ చూడండి, ఒకటి థర్డ్ గ్రాఫ్ కొంచెం కిందికి రాద్దాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ విధంగా, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా వచ్చి గ్రాఫ్ ఇక్కడ బ్రేక్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి మళ్ళా కిందికి వచ్చి ఇట్లా కంటిన్యూషన్ అయింది ఫంక్షన్. ఈ పాయింట్ ఏ, ఇది పాయింట్. ఈ పాయింట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి
ఈ గ్రాఫ్ చూసి ఇది కంటిన్యూషన్ కాదంటే కంటిన్యూటీ ఫంక్షన్ కాదంటే మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఏ కాడ డిఫైన్ అయి ఉండాలా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్, అంటే ఎఫ్ ఆఫ్ ఏ కాడ డిఫైన్ అయింది అది వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ అనే వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ కాడ వాల్యూ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఏ అంటే డిఫైన్ అయింది. దీనికి లిమిట్ ఎగ్జిట్ అవుతున్నాం చూడండి, ఫంక్షన్ కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ గా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా, అంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది L1 అనుకుందాం. రైట్ హ్యాండ్ లిమిట్ కూడా చెక్ చేయాలిగా, ఏకి రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఈ విధంగా అంటే L2. చూడండి ఇక్కడ L1 అనేది L2 అనేది సేమ్ ఒకే పాయింట్ కాడ, అంటే ఇదే పాయింట్ కాడ ఉంది, అంటే L1 ఈక్వల్ టు L2 గా రాయొచ్చుగా. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ మైనస్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ అంటే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ అయింది. మన కంటిన్యూటీ అని చెప్పొచ్చా, చెప్పకూడదు, ఎందుకంటే థర్డ్ పాయింట్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటిదంటే అదే థర్డ్ పాయింట్, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. చూడండి ఇక్కడ లిమిట్ వాల్యూ ఫంక్షన్ అంటే ఏ పాయింట్ కాడ డిఫైన్ అయిందో దాని వాల్యూ ఈక్వల్ కావాలా, అంటే ఈ 2 పాయింట్స్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. ఈ గ్రాఫ్ 2 పాయింట్స్ కి సాటిస్ఫాక్షన్ అయింది, కానీ ఈ 2 పాయింట్స్ కి సాటిస్ఫాక్షన్ అయిన వాల్యూ సేమ్ వచ్చి ఉండాల. చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు సేమ్ వచ్చిందో లేదో మనము చెక్ చేద్దాం. చూడండి ఈ గ్రాఫ్ లో లిమిట్ వాల్యూ డిఫైన్ అయిన వాల్యూ ఒక సేమ్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 లిమిట్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఇక్కడ, లిమిట్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్టెన్స్ అంటే L1 L2 ఇదేగా, మనకేమొచ్చింది లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ 4. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది 5. 4 5 ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్, అంటే ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా మనకు డిస్కంటిన్యూటీ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూటీ అంటే యూఎస్ ఫంక్షన్, ఇది కూడా డిస్కంటిన్యూటీ ఫంక్షన్. ఓకే క్లియర్. ఇప్పుడు ఫోర్త్ గ్రాఫ్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫోర్త్ చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ విధంగా ఒక పారాబోలా తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఏ అనే కాడ ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఉంటుంది. చూడండి ఈ ఫంక్షన్ కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటిది మనకు, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి డిఫైన్డ్, అంటే ఏ కాడ ఫంక్షన్ అనేది ఏ కాడ ఫంక్షన్ డిఫైన్ అయి ఉందా. చూడండి ఇక్కడ ఏ కాడ డిఫైన్ అయి ఉంది, అంటే వాల్యూ ఉంది ఏ కాడ. ఓకే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది, ఏ కాడ లిమిట్ ఎగ్జిట్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లిమిట్ రైట్ సైడ్ లిమిట్ ఈక్వల్గా సేమ్ ఇదే వచ్చిందిగా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్, అంటే లిమిట్ కూడా మనకు ఎగ్జిట్ అయి ఉంది. థర్డ్ కండిషన్ ఏంటిది అంటే లిమిట్ వాల్యూ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ వచ్చి ఉండాలి. లిమిట్ వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ ఉన్న పాయింటేగా,
అంటే ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది లిమిట్ వాల్యూ కూడా. ఏ కాడ డిఫైన్ అయిన వాల్యూ కూడా ఎఫ్ ఆఫ్ ఏ. కాబట్టి ఇది కంటిన్యూటీ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఏ అనే పాయింట్ కాడ ఇది కంటిన్యూటీ ఫంక్షన్. ఓకే, ఇది కంటిన్యూటీ. మీరు గ్రాఫ్ చూడగానే ఇది కంటిన్యూటీ కాదని ఎలా చెప్పొచ్చు అంటే, ఒక గ్రాఫ్ పెన్ను లిఫ్ట్ చేయకుండా గీసినట్లయితే చూడండి, ఇక్కడ నేను పారాబోల్ ఈ విధంగా లిఫ్ట్ చేయకుండా గీసిన, ఈ విధంగా ఇట్లా పారాబోల్ అంటే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది, రైట్ సైడ్ ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది. అంటే పెన్ను మనము లిఫ్ట్ చేయకుండా గ్రాఫ్ గీసినట్లయితే దాన్ని కంటిన్యూటీ అంటాం, సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. పెన్ను మనము లిఫ్ట్ చేసి చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్లు చూడండి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా వచ్చి ఇక్కడ జంప్ చేసిన, ఇట్లా పైకి జంప్ చేసి పైకి జంప్ చేసి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఈ విధంగా గీసిన, అంటే నేను పెన్ను లిఫ్ట్ చేసిన ఇక్కడ ఈ గ్రాఫ్ కి. కాబట్టి ఇది డిస్కంటిన్యూటీ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ గ్రాఫ్ కి రండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా వచ్చిన, నేను ఈ విధంగా వచ్చి ఇక్కడ బ్రేక్ అయినా, ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ జంప్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కంటిన్యూ, అంటే జంప్ చేసిన కదా, అంటే ఇక్కడ పెన్ను లిఫ్ట్ చేసిన, ఇక్కడ కూడా నాట్ కంటిన్యూటీ. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా వచ్చి జంప్ చేసిన మళ్ళా, అంటే పైకి జంప్ అయ్యి మళ్ళీ ఈ విధంగా కంటిన్యూషన్ అయినా, కాబట్టి ఇది అంటే జంప్ చేసిన కాబట్టి ఇది డిస్కంటిన్యూటీ అయింది ఫంక్షన్. ఓకే, గ్రాఫ్ చూసి ఎప్పుడైనా ఫంక్షన్ కంటిన్యూటీ కాదా డిస్కంటిన్యూటీ చెప్పాలంటే ఒకటే, పెన్ను లిఫ్ట్ చేయకుండా మనము డ్రా చేసినట్లయితే అది కంటిన్యూటీ ఫంక్షన్ అని చెప్పవచ్చు. ఓకే, క్లియర్. ఇది కంటిన్యూటీ టాపిక్. ఇంకా కొన్ని కంటిన్యూటీలో కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ నోట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రా చేసుకోండి ఇంతవరకు. ఓకే, నోట్ అని పెట్టి కొన్ని పాయింట్స్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, ఇక్కడ ఆల్ పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూయస్. ఆల్ పాలినామియల్ ఫంక్షన్స్ కంటిన్యూయస్ ఫంక్షన్స్. పాలినామియల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 3, ఇక్కడ ఏదో ఒక నెంబర్ వేయండి, 6 వేయండి, ఎక్స్ పవర్ 3 ప్లస్ 2x² ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్. అంటే ఆల్ పాలినామియల్ ఫంక్షన్. 0 కూడా ఒక పాలినామియల్, 1 అనేది కూడా ఒక పాలినామియల్ ఫంక్షన్, ఎక్స్ అనేది కూడా ఒక పాలినామియల్ ఫంక్షన్. అంటే పాలినామియల్ ఫంక్షన్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ లోనే మీరు నేర్చుకొని ఉంటారు, లేదంటే దానికంటే ముందుగా 10th క్లాస్ లో కూడా నేర్చుకుంటారు పాలినామియల్ ఫంక్షన్స్ గురించి. ఓకే, ఆల్ పాలినామియల్ ఫంక్షన్స్ కంటిన్యూటీ ఫంక్షన్స్ అవుతాయి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే పాలినామియల్ ఫంక్షన్స్ లో ఎక్స్ కి పవర్ లో అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ పవర్ 4 అని తీసుకున్నాం, ఎక్స్ పవర్ -4 తీసుకున్నానుకో, మైనస్ అనేది నెగిటివ్, అప్పుడు ఇది పాలినామియల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక పాలినామియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 ప్లస్ ఎక్స్ ప్లస్ 6, ఇది పాలినామియల్ ఫంక్షన్. అంటే ఇది కంటిన్యూటీ ఫంక్షన్ అంటే కంటిన్యూటీ ఫంక్షన్ కాదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎక్స్ కి పవర్ లో మనకు నెగిటివ్ వాల్యూ ఉంది, ఇట్లా నెగిటివ్ వాల్యూ ఉన్నట్లయితే అది కంటిన్యూటీ కాదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఉండాలి ఎక్స్ కి పవర్ లో. ఓకే, అలాంటి ఫంక్షన్స్ కి మాత్రమే కంటిన్యూటీ ఫంక్షన్ అవుతాయి పాలినామియల్ ఫంక్షన్స్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్, ఆల్ రేషనల్ ఫంక్షన్స్ f of x by g of x where f of x g of x are polynomial.
చూడండి ఇక్కడ రేషనల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని రేషనల్ ఫంక్షన్స్ అంటాం. ఆ ఫంక్షన్స్ కూడా మన కంటిన్యూటీ అవుతుంది. కానీ ఒక కండిషన్ ఉంది చూడండి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్ పాలినామియల్ ఫంక్షన్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ మనకు సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ అనే ఉంది, ఒక రేషనల్ ఫంక్షన్. ఇది రేషనల్ ఫంక్షనేగా. చూడండి ఇక్కడ ఇది కంటిన్యూటీ అని చెప్పాలంటే మనము ప్రాసెస్ చేసి చెప్పాలా. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 2 ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ఫంక్షన్ ఏమవుతుంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్, ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ చెప్పాలంటే మనం ప్రాసెస్ చేయకుండా ఇది కంటిన్యూటీ ఫంక్షన్ అని చెప్పవచ్చు. కానీ ఈ ఫంక్షన్ చెప్పాలంటే మనం కంటిన్యూటీ అని చెప్పలేము, ఎందుకంటే ఇది రేషనల్ ఫంక్షన్. కాకపోతే ఇది న్యూమరేటర్ లో పాలినామియల్ ఫంక్షన్ లేదు, అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. డినామినేటర్ లో ఇది లాగారిథం ఫంక్షన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన పాయింట్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఫంక్షన్ కావాలి. ఇక్కడ చూడండి ఈ రెండు పాలినామియల్ ఫంక్షన్, న్యూమరేటర్ పాలినామియల్ ఫంక్షన్, డినామినేటర్ కూడా పాలినామియల్ ఫంక్షన్స్. అంటే ఈ 2 ఫంక్షన్స్ పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి ఇది డైరెక్ట్ మనం ప్రాసెస్ చేయకుండా ఈ ఫంక్షన్ చూడటం మనము కంటిన్యూటీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, క్లియర్? ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఇదేమో లాగారిథం ఫంక్షన్ కాబట్టి దీన్ని మనం ప్రాసెస్ చేసి మనము చెప్పాలి. కంటిన్యూటీ అవుతే కంటిన్యూటీ, లేదా డిస్కంటిన్యూటీ అవుతే డిస్కంటిన్యూటీ ఫంక్షన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ లోనే ఇంకొకటి నోట్ అని పెట్టుకొని చూడండి ఇక్కడ ఈ పాయింటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ జీరో. జీ ఆఫ్ ఎక్స్ నాట్ జీరో పాలినామియల్ ఫంక్షన్, జీరో పాలినామియల్ g of x నాట్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఫంక్షన్ అంటే g of x అనేది 0 కాదనమాట, నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏదో ఒక వాల్యూ ఉండాలి, ఎందుకంటే డినామినేటర్ లో మనం 0 రాకుండా చూసుకోవాలి కాబట్టి. 0 వచ్చినట్లయితే అది ఇండెటర్మినేట్ ఫామ్ వస్తుంది. 0 రాకుండా చూసుకోవాలి కాబట్టి g of x అనే ఫంక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండేలా చూసుకోవాలా. g of x అంటే 2 ఫంక్షన్స్ మనం పాలినామియల్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే దీన్ని డైరెక్ట్ మనము ఈ రేషనల్ ఫంక్షన్స్ అంటే రేషనల్ ఫంక్షన్ అయితే ఆ రెండు పాలినామియల్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ 0 కాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఇది మనము ఆన్సర్ అంటే క్వశ్చన్ చేయకుండా అది పాలినామియల్ కంటిన్యూటీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, థర్డ్ కండిషన్ చూడండి, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ కొసైన్ ఆర్ కంటిన్యూస్. సైన్ ఫంక్షన్, కొసైన్ ఫంక్షన్, కంటిన్యూస్ ఫంక్షన్. ఎందుకంటే వీటి గ్రాఫ్ మనము ఒకసారి చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ విధంగా ఇట్లా స్టార్ట్ ఈ విధంగా ఇట్లా, అంటే సైన్ కి కాస్ కి గ్రాఫ్ అనేది ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటది అన్నమాట. అంటే కంటిన్యూస్ గా వెళ్ళిపోతూ ఉంటది. ఇట్లా లెఫ్ట్ సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటది, రైట్ సైడ్ కి ఇట్లా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటది. ఓకే, కాబట్టి సైన్ క్వశ్చన్ అనేవి కంటిన్యూటీ ఫంక్షన్స్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే 4 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కూడా కంటిన్యూటీ ఫంక్షన్స్, కాకపోతే వాటి వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, ఇంకోటి 4th ప్రాబ్లం చూసినట్లయితే FGR కంటిన్యూస్, FG అనే ఫంక్షన్స్ కంటిన్యూస్ అయితే దెన్ F ప్లస్ G, F మైనస్ G, F డాట్ G, F బై G అంటే 2 ఫంక్షన్స్ కంటిన్యూటీ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మనము ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన మనకు ఆల్సో కంటిన్యూస్.
ఓకే, ఇప్పుడు చూడండి ఫంక్షన్ మనము ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్, ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్. ఈ రెండింటిని నేను సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అనే రాసిన. ఇప్పుడు ఈ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే నాకు కొత్త ఫంక్షన్ గా రాసింది నేను, సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అని రాసిన. ఇప్పుడు ఇది కంటిన్యూటీ అవుతుందా లేదా అని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే, సైన్ ఎక్స్ అనేది కంటిన్యూటీ ఫంక్షన్, సైన్ ఎక్స్ అనేది కంటిన్యూటీ ఫంక్షన్, ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటిది పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూటీ ఫంక్షన్స్. అన్ని పాలినామియల్ ఫంక్షన్స్ కూడా కంటిన్యూటీ ఫంక్షన్స్ కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటిది చూడండి. ఇక్కడ టూ ఫంక్షన్స్ కంటిన్యూటీ అయినప్పుడు అంటే సైన్ ఫంక్షన్ అనేది మన కంటిన్యూటీ, ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ కంటిన్యూటీ, అప్పుడు వాటిని మనము డివిజన్ చేసినా కూడా మనకు ఏమొస్తుంది, కంటిన్యూటీ వస్తుంది. కాబట్టి ఇది కూడా కంటిన్యూటీ ఫంక్షన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ పవర్ 4 మైనస్ 2 బై కాజ్ ఇంటూ కాజ్ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్ ని నేను ఎక్స్ పవర్ 4 మైనస్ 2 తో నేను మల్టిప్లికేషన్ చేసిన. అప్పుడు ఇది కంటిన్యూటీ ఫంక్షన్, ఎందుకంటే కాజ్ అనేది ఒక కంటిన్యూటీ ఫంక్షన్. ఎక్స్ పవర్ 4 మైనస్ 2 అనేది ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్స్ కంటిన్యూటీ ఫంక్షన్స్ అంటే టూ కంటిన్యూటీ ఫంక్షన్స్ నేను మల్టిప్లికేషన్ చేసిన. చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆల్సో మనకు కంటిన్యూటీ వస్తుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట కంటిన్యూటీలో ఉన్న పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్సిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ కంటిన్యూటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం, ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ మొత్తం మనము నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.